వెల్కమ్. నిజం చెప్పండి, వింటామన్న వాళ్ళు చేయొద్దండి. వద్దు సార్ అంతసేపు అన్నవాళ్ళు చేయొద్దండి. వద్దండి అన్నవాళ్ళు చేయొద్దండి. చేయొత్తిన వాళ్ళకి 5,000 రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇస్తాను. వద్దు సార్ హాఫ్ అన్ అవర్ కన్నా వద్దు అన్న వాళ్ళకి 10,000 ఇస్తాను. 5 minutes చాలు అన్న వాళ్ళకి 25,000 ఇస్తాను. ఎవరున్నారా? అదండి గవర్నమెంట్ స్కూల్ పిల్లల గొప్పతనం. ఖచ్చితంగా మీ అందరికీ ఆకలి వేస్తోందని నాకు తెలుసు. ఎందుకంటే మార్నింగ్ 7:30కో 8కో మీరు తిని ఉంటారు, ఇంటి నుంచి నడిచి వచ్చారు, ఇక్కడ కూర్చున్నారు, కాబట్టి ఖచ్చితంగా మీకు ఆకలిస్తోంది. అవునా కదా? కానీ మీకు రహస్యం చెప్పాలి, నాకు కూడా ఆకలిస్తాం. కావాలంటే వాళ్ళని అడగండి. నేను అన్నాను వాళ్ళతోటి, ఏమైనా నాకు ఆకలిస్తోంది, మరి నేను తిన్న తర్వాత మాట్లాడతాను అంటే, లేదు సార్ మీరు ముందు మాట్లాడాలి అన్నారు. నాకు ఆకలిస్తుంది, మీకు ఆకలిస్తుంది, కాబట్టి ఒక అగ్రిమెంట్కి వద్దాం. నాకు ఎప్పుడు నీరసం వస్తే అప్పుడు ఆపేస్తా, మీకు ఎప్పుడు నీరసం వస్తే అప్పుడు చెయ్యొద్దండి, అప్పుడు ఆపేద్దాం. అగ్రిమెంట్ బాగుందా? నేను మాట్లాడుతున్నంతసేపు ప్రపంచాన్ని మర్చిపోండి. ముందుగా ఈ స్కూల్కి నన్ను ఆహ్వానించి మీతో మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. అంబేద్కర్ ఒక మాట అంటారు, నీకు దమ్ముంటే పులిని సింహాన్ని బలివు, కోడిని మేకని కాదు. కోడి మేక అంటే పాప అమాయకంగా బుబ్బు అంటే దొరికేస్తాయి. అదే కనుక మనం ఒక పులి దగ్గరికి సింహాన్ని దగ్గరికి వెళ్ళాలంటే భయపడతాం. అట్లా సమాజంలో ఏ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాదులోనో మరో చోటనో బెంగళూరులోనో పెద్ద పెద్ద కాలేజీలో, యూనివర్సిటీలో, కంపెనీలో, రియల్ ఎస్టేట్ కంపెనీలో వాళ్ళకి క్లాసు చెప్పడం అనేది మాకు పెద్దగా కిక్ ఇవ్వదు. కానీ మీతోటి మాట్లాడితే మాత్రం కిక్ వస్తుంది. నాకు మిమ్మల్ని చూస్తే ఏమనిపిస్తుందంటే, మనకు చెరువులు ఉంటాయి కదా, చెరువు, మరి మీ లాంగ్వేజ్లో ఏమంటారో, చెరువు కిందన మట్టి ఉంటుంది, అవునా కదా? పైకేమో నీళ్లు కనిపిస్తాయి. ఆ మట్టిలోంచి కలువ పువ్వు పైకి వస్తున్నప్పుడు మీరు గమనించారా? కలువ పువ్వు తెల్లగా ఉంటుంది, పద్మం అంటాం, తామర పువ్వు అంటాం. పోని నాకు మిమ్మల్ని చూస్తే అలా అనిపిస్తుంది, మట్టిలోంచి పుట్టిన కలువ పువ్వులు మీరు. నేను మొన్న రవిప్రకాష్ రెడ్డి గారిని కలిసి ఒక 2 గంటల సేపు మాట్లాడుకున్నాం. ఇలాంటి స్కూళ్ళల్లో జరుగుతున్న కార్యక్రమాలు, ఇలాంటి వాటి మీద ఫిలడెల్ఫియా తెలంగాణ అసోసియేషన్ తరపున వారు కానీ, ప్రసాద్ గారు కానీ, ఇంకా మా మాధవరెడ్డి గురించి చెప్పడానికి అక్కర్లేదు, దాదాపు మాకు 25-20 ఏళ్ల పరిచయం. ఇక్కడ ఎవరెవరు టీచర్లు ఉన్నారో నాకు తెలియదండి, కానీ టీచర్లు ఎంతమంది ఉన్నారో ఇక్కడ నాకు తెలియదు. కానీ మీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నాను. సమాజంలో అన్ని మంచి వృత్తులే, ఆల్ ప్రొఫెషన్స్ ఆర్ గుడ్. రిక్షా తొక్కే వారితో సహా, వ్యవసాయం చేసేవారితో సహా ఖచ్చితంగా అందరూ మంచి పనులే చేస్తున్నారు. అన్ని వృత్తులు మంచివే. నేను ఇక్కడ మాట్లాడుతుంటే ఆ కెమెరామెన్ కూడా మన మాటల్ని ప్రపంచానికి తెలియజేయాలనుకుంటున్నారు, అది వృత్తే. కానీ విచిత్రం ఏంటంటే, ఈ ప్రపంచంలో అన్ని వృత్తుల్లో ఉన్న వాళ్ళని తయారు చేసే వృత్తి మాత్రం ఉపాధ్యాయ వృత్తి.
నేను గత 25 ఏళ్లుగా టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను కాబట్టి, కాకపోతే నేను టీచింగ్ చేసేది ఐఏఎస్ ఆస్పిరెంట్స్కి, గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి పోటీ పరీక్షలకు వెళ్ళే వారికి. నేను 25 ఏళ్లుగా ఐఏఎస్ కోచింగ్లో ఉన్నాను కాబట్టి, టీచింగ్ చేస్తున్నాను కాబట్టి, నేను కూడా టీచర్ని కాబట్టి నాకు తెలుసు అందులో ఉన్న పవిత్రత ఏంటో, అందులో ఉన్న తృప్తి ఏంటో. నాకు తెలిసి ఇక్కడ ఉన్న టీచర్లందరికీ అనుభవమే. మన కడుపున పుట్టిన పిల్లలతో కన్నా ఈ పిల్లలతో ఎక్కువ టైం గడుపుతాం. మీరు గమనించారా లేదా? నేను ఎందుకు వచ్చాను వాడిక్కడికి అంటే, మీ రుణం తీర్చుకోవడానికి వచ్చాను. నేను మల్లె తీగకు పందిరివోలే, మసక సీకటిలో ఎన్నెలవోలే, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ, తోడ పుట్టిన రుణం తీర్చుకుంటారా తమ్ముడా. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే మీతో మాట్లాడే అదృష్టం మాకు దక్కుతుంది. గంట సేపు మాట్లాడుతుంటే నాకింత ఆనందంగా ఉందంటే, మీ టీచర్లు రోజు మీతోటే ఉంటారు, వాళ్ళంత ఆనందపడుతున్నారు ఆలోచించండి. మీకు పాఠాలు చెప్తుంటే ఇంతకుముందు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, గవర్నమెంట్ స్కూల్ ఎలా పదాలు వాడేవారని. బహుశా నాకు తెలిసి ఈ మధ్యకాలంలో చాలా స్కూల్కి వెళ్తున్నా, ఈ గండీడు స్కూల్ యొక్క ప్రత్యేకత మాత్రం వేరండి. మీరు మామూలు కాదు. మీరు ఇంత ఆట స్థలం, చుట్టుపక్కలన్నీ చెట్లు, అన్నిటికన్నా ముఖ్యం సరస్వతీదేవి విగ్రహం. కాబట్టి ఇలాంటి స్కూల్లోంచి వస్తున్న మీలో 10th క్లాస్ వాడు వాడు చేయతండి 10th క్లాస్, 9th క్లాస్ వాడు చేయతండి 9th, 8th వాళ్ళు ఉన్నారా 8th క్లాస్, 7th క్లాస్ 6th క్లాస్, 5th క్లాస్ ఎవరు లేరా? సో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న పిల్లలారా, ఈ మహబూబ్ నగర్ లేదా ఈ ప్రాంతాల్లోంచి 5 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత, 15 ఏళ్ల తర్వాత అక్కడ కూర్చున్న నువ్వు ఇక్కడికి చీఫ్ గెస్ట్గా రావాలి. ఆ కిక్కే వేరప్ప. మామూలుగా బతకద్దు. మీరు నమ్మరు. నేను వచ్చే సమయానికి మీరందరూ ఇక్కడ కొంతమంది కూర్చుని ఉన్నారు. నేను అక్కడ రూమ్లో కూర్చుని ఉన్నాను. నేను మీతో ఎప్పుడప్పుడు మాట్లాడతాను కనీసం 1 అవర్ వెయిట్ చేస్తున్నాను. నేను వాళ్ళని అడిగాను కూడా. యాక్చువల్గా నేను మాట్లాడాలనుకుంటాను పిల్లలతోటి, ఎందుకంటే నా కడుపును పుట్టిన పిల్లలకి పాఠం చెప్తే ఎంత ఆనందపడతానో మీకు పాఠం చెప్తే ఆనందపడతాను. నేను 5 సూత్రాలు చెప్పి ముగిస్తాను. ఈలోగా 2 అయితే 2 గంటలు అవుతుంది, 3 అయితే 3 అవుతుంది. మరి బై 1 గెట్ 1 ఫ్రీ కదా, ఆఫర్ల మీద ఆఫరు. లేదా ½ అన్ అవర్లో ఆపేద్దాం. ఓకేనా? మీకు ఆకలి వేస్తే చెప్పండి, నాకు నీరసం వస్తే చెప్పండి, ఆపేద్దాం. పెద్దవాళ్ళందరూ వాళ్ళు ఉండండి. ఓకేనా? కానీ మనం మాట్లాడుకుందాం ఏంటి, ఎందుకంటే మనము యూత్ కదా. నువ్వు యూత్ ఏంట్రా అంటే, నేను తెల్లారగడ 4ంటికి లేచానండి, 4 o'clock లేచా. నేను రోజు యోగా, ప్రాణాయామం, మెడిటేషన్ చేసుకోకుండా బయటికి రాను. కనీసం 1.5 అవర్. సాధారణంగా అయితే ఇంట్లోనే ఉంటే కనుక 5కో లేకపోతే కనుక 6కో లేచినా పర్లేదు, వాడు ఇక్కడికి రావాలి కాబట్టి లేచి యోగా, మెడిటేషను, ప్రాణాయామము అన్నీ చేసుకుని నాకు తెలిసి 6 o'clock 6:30కి ఇంట్లోంచి బయటకు వచ్చా. మా రవిప్రకాష్ రెడ్డి గారు ఎలాగైతే ప్రోగ్రామ్కి వెళ్ళి వస్తున్నారో, నేను అంతే మధ్యలో ఇక్కడ దాకా వస్తున్నానని చెప్తే ఒకళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి రండి అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి 8 o'clock వాళ్ళ ఇంట్లో టిఫిన్ చేసి ఇక్కడికి వచ్చా. సెల్ఫ్ డ్రైవింగ్, నా కారు నేనే నడుపుకుంటూ వచ్చా. నిన్నేమో వరంగల్ వెళ్ళాను, ఇవాళేమో ఇక్కడికి వచ్చాను, రేపు ఎక్కడికి వెళ్తాను.
ఇది మీకెందుకు చెప్తున్నానంటే 51 ఏళ్ళున్న నేనే మధ్యాహ్నం 1 గంటకి ముందు నీరసమని అన్న మీ కన్నా ఎక్కువగా యాక్టివ్గా ఉన్నానా లేదా? మీకన్నా గట్టిగా మాట్లాడుతున్నానా లేదా? ఇలా కాకుండా ఇప్పుడే క్లాసా, ఏం చెప్పాలి జనార్దన్ గారు, చెప్పక తప్పదా, ఇప్పుడు మాట్లాడాలా యాక్చువల్గా, ఇలా లేదు, ఉండద్దు. ఎందుకంటే గుర్తుంచుకో, నువ్వు ఏదైనా ఒక పనిని ఇష్టపడితే ఆనందంగా చేస్తావు. అందుకని చదువుని ఇష్టపడండి, ఆనందంగా చదువుతారు. చదువుని ఇష్టపడలేదనుకో చాలా భారంగా, ఇప్పుడు చదవాలా, తప్పదా, అవునా, చదువుకు తప్ప అలా ఉంటాం. చదివితే ఎవరికి లాభం? గట్టిగా, ఇంకా గట్టిగా. చదివితే నీకు లాభమా, మీ అమ్మకి నాన్నకి లాభమా? చదివితే నీకు లాభమా, టీచర్లకి లాభమా? చదివితే నీకు లాభమా, లేకపోతే డిఓ గారికి లాభమా? చదివితే నీకు లాభమా, తెలంగాణ గవర్నమెంట్కి లాభమా? చదివితే నీకు లాభమా, ట్రంప్కి లాభమా? నీకు లాభం అని తెలిస్తే వాడు ఒట్టేద్దాం చెల్లాయి తమ్ముడు, ఇకపై చదువుకో చదువుకో అని ఒకళ్ళ చేత చెప్పించుకోవద్దు. అలా చెప్పించుకుంటే సిగ్గుమాలిన జీవితం అని గుర్తుంచుకో. వద్దు. ఇకపై ఎవరైనా సరే మనకి చదువుకో అని చెప్పకూడదు. అర్థమవుతుందా? అందరికీ అర్థమైందా? అమ్మ, నాన్న, అన్నయ్య, అక్క, టీచర్లు, లెక్చరర్లు చదువుకో చదువుకో అంటే చదువుకోవాలా, ఇప్పుడు చదువుకో అంటే యాక్చువల్గా నేను చదువుకుందాం అనుకున్నాను కానీ వద్దు. ఓకేనా? అందులో మీరందరూ బంగారు తల్లులు, బంగారు తండ్రులు, చెప్తే మాట వింటారు, అవునా కదా? ఎస్ సార్ నో? కాబట్టి నేను 5 సూత్రాలు చెప్తాను. సూత్రం నెంబర్ 1, నేను ఒక సూత్రం చెప్తాను, తర్వాత మీరు చెప్పే ప్రయత్నం చేయండి. సూత్రం నెంబర్ 1, ఏ ఆల్ఫాబెట్స్లో ఏ. యాపిల్, ఏ ఫర్ యాపిల్లో ఏ. సూత్రం నెంబర్ 2 బి. సూత్రం నెంబర్ 2 బి. ఇప్పుడు సూత్రం నెంబర్ 3 చెప్పిన వాళ్ళకి నేను గిఫ్ట్ ఇస్తా. ఓయ్ వెరీ గుడ్, అరే భలే చెప్పారు యాక్చువల్గా. సి. ఇప్పుడు సూత్రం నెంబర్ 4 డి. సూత్రం నెంబర్ 5 అయిపోయింది. మీ కనుక ABCDE తెలిస్తే లైఫ్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ABCDEలు అంటే ఏంటి నేర్చుకుందాం. ఓకేనా? ఎస్ ఆర్ నో? ముందు ఏది కావాలి మీకు? ఏ కావాలా, బి కావాలా, సి కావాలా, డి కావాలా, ఈ కావాలా? గట్టిగా మీరు ఏ అన్నారు కాబట్టి నేను ఈ చెప్తాను. మీ తెలివితేటలు మీకుంటే నా తెలివితేటలు నాకుంటాయి. ఎప్పుడు గుర్తుంచుకో, లైఫ్లో డిఫరెంట్గా ఆలోచించడం మొదలుపెట్టు. నేను ABCD అనేసరికి మీరు ఏమనుకున్నారంటే ఏ తోటి స్టార్ట్ చేస్తాడు సార్ అనుకున్నారు. కాదు, నేను ఈతో స్టార్ట్ చేస్తాను. ఓకేనా? ఎప్పుడైనా గుర్తుంచుకో, టీచర్లు పాఠం చెప్తుంటే ఎలా ఉంటావు నువ్వు? ఎలా ఉంటావు? సైలెంట్గా ఉంటావా? అబ్బచ్చా, మా తమ్ముళ్ళేమో వైలెంట్గా ఉంటారు. సార్ పాఠం చెప్తుంటే సైలెంట్గా ఉంటారా? చూద్దాం ఎలా ఉంటారు. యాక్చువల్గా మీరందరూ పాఠం చెప్తుంటే సార్ ఎలా ఉంటారో చూద్దాం. ఇలా కూర్చొని అంటే మీకు బెంచ్లు ఉండొచ్చు, లేదా కుర్చీలు ఉండొచ్చు, లేదా కింద కూర్చోవచ్చు. ఇలా కూర్చుంటారు మీరు. సార్ వచ్చారు, ఓకే, పాఠం చెప్పడం మొదలుపెట్టారు. సారు బోర్డుకి వేసి ఉన్నప్పుడు ఎలా ఉన్నావు నువ్వు? సారు బోర్డుకి వేసి ఉన్నప్పుడు ఎలా ఉన్నావు నువ్వు? ఇప్పుడు ఇదే సారు పాఠం చెప్తూ ఇలా తిరిగారు, ఇప్పుడు ఎలా ఉన్నావు నువ్వు?
ఆ, సార్ అటు తిరిగినప్పుడు ఇటు సార్ ఇటు వైపు ఉన్నారు కదా, నువ్వు చిక్కు చిక్కు, నువ్వు చిన్న పేపర్ కాగితం జిక్కు, ఆడెవడో కనిపిస్తాడు యా, ఈడెవడో కనిపిస్తాడు జలకాయ్. ఓకేనా? ఇదే సారు మళ్ళీ ఇలా తిరిగాను. తిరిగేసరికి నువ్వు అంతమంది ఇలా కూర్చున్నావు, నువ్వు జిక్కు జిక్కు అనుకో. ఇప్పుడు సిట్ ప్రాపర్ అనక్కర్లేదు, ఇలా కూర్చున్నాను, ఇలా కూర్చున్నాను. కూర్చుని వింటున్నాను. సారో మేడమో అడిగారు, అండర్స్టాండ్, అర్థమైందా అని అడిగారు. ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్, ఎస్ సార్. మళ్ళీ సార్ ఇటు తిరిగారు. మళ్ళీ నీలో నుంచి కోతి బయటకు వచ్చింది. మై డియర్ చిల్డ్రన్, మళ్ళీ చెప్తాను, ఈ ప్రపంచంలో పక్కవాడిని మోసం చేస్తానని అనుకుంటున్నావు, కానీ నిజానికి నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు. నేను ఇదే లెసన్ ఇంకోలా చెప్పచ్చు, ఇదే స్పీచ్ ఇంకోలా ఇవ్వచ్చు, ఇదే స్పీచ్ నేను మామూలుగా కూడా ఇవ్వచ్చు. ఇవ్వనలా. ఎందుకంటే ఈ అవకాశం నాకు 1 hour వచ్చింది, ఈ అవకాశం నాకు ½ an hour వచ్చింది, ఈ అవకాశం నాకు 15 minutes వచ్చింది. ఏమో ఇప్పుడు నేను మాట్లాడిన ఒక మాట ఆ మూల కూర్చున్న అమ్మాయికి రామబాణం కావచ్చు, ఆ మూల కూర్చున్న ఒక అబ్బాయికి ఆత్మవిశ్వాస ప్రదోపశక్తి అవ్వచ్చు. ఎప్పుడు ఎవరు ఎక్కడ మోటివేట్ అవుతారో తెలీదు. నాకు ఇవ్వబడిన అవకాశాన్ని వినియోగించుకోవడం ఇంపార్టెంట్. ఇక్కడ నీకు కూడా ఒక అవకాశం ఇవ్వబడింది. అది 6th class కావచ్చు, 8th class కావచ్చు, 9th class కావచ్చు, 10th class కావచ్చు. నీకు ఒక అవకాశం ఇవ్వబడింది. అవకాశాన్ని వినియోగించుకో. ఇవాళ లెసన్ దాటిన తర్వాత మళ్ళీ లెసన్ రాదు. ఇవాళ జీవితం దాటిన తర్వాత మళ్ళీ జీవితం రాదు. ఒక్కసారి 10th class అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి రాదు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వెనక్కి తేలేం. తాడో పేడో ఇప్పుడే తేల్చుకో. అరే బాబా, ఇది రాయే, ఆ విగ్రహం ఉన్నది కూడా రాయే, రాయి, ఇది రాయే, ఇది రాయే, అది రాయే. దీన్ని చెక్కుతుంటే, దీన్ని ఉలితో కొట్టుతుంటే, దీన్ని సుత్తితో కొట్టుతుంటే ఇది ఏమని తెలిసిన? అయ్యి బాబాయ్ కొట్టద్దు, బాబాయ్ కొట్టద్దు, అమ్మమ్మ అస్సలు కొట్టద్దు బాబాయ్ అంది. అలా ఉంది. దాన్ని కొడుతుంటే ఇక్కడ కొడితే, ఇక్కడ కొడితే, ఇక్కడ కొడితే, ఇక్కడ కొడితే, ఇక్కడ కొడితే రాళ్ళ దెబ్బలు తింది. మార్నింగ్ 5కి లేచింది. ఇంగ్లీష్ నేర్చుకో, నేర్చుకుంది. సోషల్ స్టడీస్ నేర్చుకో, తెలుసుకుంది. హిందీ నేర్చుకో, తెలుసుకుంది. తన జీవితం తాలూకు డిసిప్లిన్ ఏంటో తెలుసుకుంది. బాగా చదువుకుంది. టీచర్లు చెప్పింది వింది. తన జీవితాన్ని బాగు చేసుకుంది. ఎవరైనా ఉలి దెబ్బలు కొడుతుంటే ఇంకా కొట్టు, ఇంకా కొట్టు, ఇంకా కొట్టు అంది. తాను రాయిగా పుట్టినది రతనాల విగ్రహం అయ్యేందుకు కష్టపడింది. కష్టాన్ని ఇష్టపడింది. అర్థమైందా? అందుకేమో విగ్రహమైంది. నువ్వు కూడా జీవితంలో అంతే. నిగ్రహంగా ఉంటే విగ్రహం అవుతావు. జీవితంలో తొక్కించుకోబడాలో, జీవితంలో మొక్కించుకోబడాలో నువ్వే తేల్చుకో. ఒక 10 ఏళ్ల తర్వాత ఇదే మహబూబ్ నగర్కో, ఇదే స్కూల్కో నువ్వు 10-15 సంవత్సరాల తర్వాత, వాట్ ఎవర్ ద పీరియడ్ ఇట్ మే బి, ఒక IAS ఆఫీసర్గా ఇక్కడికి రా, ఒక IPS ఆఫీసర్గా ఇక్కడికి రా, ఒక తెలుగు లెక్చరర్గా ఇక్కడికి రా, హిందీ లెక్చరర్గా ఇక్కడికి రా, ఒక యూనిఫామ్ వేసుకుని రా, ఒక DO గారా, ఒక MLA గారా, MP గారా, మినిస్టర్ గారా, ఏదో ఏం మాత్రం పెట్టుకో. మీ అందరికీ మెమరీ బాగానే ఉంటుందా? మెమరీ
నా డౌటే. 9th క్లాస్ పిల్లలు సోషల్ స్టడీస్లో సెకండ్ వరల్డ్ వార్ గురించి మీరు చదివి ఉంటే ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరు. అవును, అదేదో సినిమా ఉందండి. ఏ సినిమా ఉండదు, మర్చిపోయాను నేను. యాక్చువల్గా హీరో ఇలా కూర్చుని ఉంటాడు, ఇలా కాలు మీద కాలు వేసుకుంటాడు. ఏంద్రా సినిమా? గుర్తు రావట్లేదు నాకు. ఈ కాలు నాదే, ఈ కాలు నాదే. ఏ సినిమా? గట్టిగా గట్టిగా. అందులో హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు? అందులో సాంగ్ ఉంది, సామి సామి. అందులో డైలాగ్ ఉందబ్బా, విన్నారా డైలాగ్ మీరు? పులిపెక్కిపోతుంది, విన్నారా? పుష్ప సినిమాలో హీరో రామ్ చరణే కదా? రామ్ చరణ్ కాదా? అల్లు అర్జున. ఇంకొక సినిమా ఉందండి, గుర్తుందో చూద్దాం. హీరోయిన్ ఏమో బస్సులో వెళ్తుంది, హీరో ఏమో గుర్రం మీద వెళ్తాడు. అయ్యే సినిమా మగధీర. అందులో హీరోయిన్ బ్లాక్ చున్నీ వాడి పడుతుంది. బ్లాక్ చున్నీయా వైట్ చున్నీయా? వైట్ చున్నీ. ఆ హీరోయిన్ పేరు గుర్తురావట్లేదు. త్రిష సారీ. కాజల, మహేష్ బాబు హీరో అనుకుంటా. మరి మహేష్ బాబు, త్రిష హీరోయిన్. ఆ సినిమా ఏంటి? అతడు దూకుడా? ఏ సినిమారా? అతడా? అందరూ సార్ నాకేసి చూడండి. అరే అందరూ ఒక్క 2 సెకండ్లు మౌనం పాటించినట్టుగా చూడండి. వీలైతే సిట్ ప్రాపర్లీ, అంటే సరిగ్గా కూర్చోండి. కంగారు పడకండి, తక్కువ టైమే చెప్తాను. ఎప్పుడు వచ్చామని కాదన్న, బుల్లెట్ దిగిందా లేదా అన్నది పాయింట్. ఎంతసేపు మాట్లాడామని కాదు, ఎక్కిందా లేదా అన్నది పాయింట్. మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ అన్నారు. అర్థమైందా? 100 సార్లు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి స్పీచ్ ఇచ్చిన తర్వాత ఇంకోసారి చెప్పించుకోకూడదు అంటాను నేనైతే. మళ్ళీ మేము రాకూడదు. వచ్చామంటే మాకైనా పరువు లేదు, మీకైనా పరువు లేదు అని అర్థం. సిట్ ప్రాపర్లీ, ఫోల్డ్ యువర్ హ్యాండ్స్. అందరూ నాకేసే చూడండి. నన్ను ఒక అన్నయ్య అనుకోండి, ఒక బాబాయ్ అనుకోండి, ఒక మేనమామ అనుకోండి, ఒక తాతయ్య అనుకోండి, ఒక పెద్దాన్ని అనుకోండి, మీకన్నా మీ ఊర్లో ముందు పుట్టిన ఒక పెద్ద మనిషి అనుకోండి, లేదా మనందరం కలిసి భరతమాత బిడ్డలం అనుకుంటే అన్నా చెల్లెళ్ళం, అన్నా తమ్ముళ్ళం. ఒక్కసారి ఆలోచించండి, పక్కవాడికే చూడకండి. ఫోల్డ్ యువర్ హ్యాండ్స్, సిట్ ప్రాపర్లీ. ఇప్పుడు చెప్పండి, మై డియర్ చిల్డ్రన్. ఒక సినిమా పేరు చెప్పేసరికి మనలోంచి ఎక్కడ లేని ఎనర్జీ టిక్కు 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 అని వచ్చింది. ఒక సినిమాలోని ఒక హీరో గురించో, ఒక సినిమాలోని ఒక క్యారెక్టర్ గురించో నేను మాట్లాడినప్పుడు మీరు కళ్ళు ఇలా పెట్టుకుని సార్ ఏం చెప్తున్నారు? హీరోయిన్ బస్సులో, హీరోయిన్ బస్సులో, నెక్స్ట్ సార్, నెక్స్ట్ హీరోయిన్, హీరో గుర్రం అనగానే సార్ మగధీర. మీతో మీరు మాట్లాడుకున్న ఒక క్షణం, పక్క వాళ్ళతో మాట్లాడద్దు, నవ్వద్దు ఒక్క క్షణం, తర్వాత మళ్ళీ నవ్వుకుందాం. ఏ ఎగ్జామ్లో అయినా కానీ ఎగ్జామ్ హాల్లోకి వెళితే మగధీర హీరో ఎవరని అడుగుతాడా? నాకు చెప్పకండి సమాధానం, నాకు వద్దు, మీ మనసుకి చెప్పండి. లోపల ఒకడు ఉంటాడు, వాడికి చెప్పండి. లోపల ఒకరు ఉంటారు, వాడికి చెప్పండి. మగధీర హీరో ఎవరని ఎక్కడని అడుగుతారా? నాకు తెలిసి తెలంగాణ కాదు కదా, ఆంధ్రప్రదేశ్ కాదు కదా, ఏ గవర్నమెంట్ ఎగ్జామినేషన్లోనూ కూడా నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా అయితే మాత్రం అడగరు, ఖచ్చితంగా అడగరు. రామ్ చరణ్ తేజ్ నటించిన సినిమాలు ఏంటి అడగరు. విజయ్ దేవరకొండది ఏ ఊరు అని అడగరు. అల్లు అర్జున్ నటించిన సినిమాల లిస్ట్ ఇవ్వడని అడగరు.
ఈ జాతిని నాశనం చేస్తున్నారు సినిమా వాళ్ళు. మీరు అందులో పడకండి, మీరు ఆ ట్రాప్లో పడకండి. సినిమాలు చూడండి, దట్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ. కానీ హీరో ఫ్యాన్స్ సినిమా గుర్తు వద్దు. ఏ ఎగ్జామ్లో నువ్వు అడగని దాన్ని ఎందుకు రాబాయి మనం గుర్తుపెట్టుకోవడం? మెమరీ వేస్ట్ కదా. ఆఫ్టర్ ఆల్ మన సెల్ ఫోన్లో మెమరీ ఉంటుంది. ఫోటోలు ఎక్కువైతే డిలీట్ చేస్తాం. ఎందుకు చేయాలంటే మెమరీ అయిపోయింది, యాక్చువల్గా మెమరీ అయిపోయింది సార్. మరి మన బ్రెయిన్ కూడా మెమరీ ఉంటుంది కదా, అది కూడా అయిపోతుంది కదరా బంగారు తల్లి, అయిపోతుంది కదరా బంగారు తండ్రి. ఎందుకురా వేస్ట్ చేసుకుంటారు దాన్ని? అదే మీరు సినిమాల గురించి మాట్లాడినప్పుడు నాకు తెలిసి అసలు మీరు మగధీర సినిమా చెప్తారనుకోండి. నేను మగధీర సినిమా రిలీజ్కి మీలో ఒకరు పుట్టలేదండి, ఒకరు మీరే. నాకు తెలిసి పెద్దవాళ్ళు కూడా చాలామంది పుట్టలేదేమో, మీ పేరెంట్స్ కూడా పుట్టుంటారు నాకు తెలిసి. మగధీర సినిమా ఎప్పుడో అది చెప్తున్నారు మీరు. అది కూడా ఏం చెప్పారు మీరు? నేను చాలా క్లూలు ఇచ్చానా? ఏమీ లేదే. నేను ఇచ్చిన క్లూ ఏముంది? హీరోయిన్ బస్సు, అంతే కదా. ఈ హీరో గుర్రం అయివే. మీరు బ్లాక్ చున్నీ అన్నా కూడా ఒప్పుకోలేదు. ఎందుకో తెలిసిన? ఇప్పుడు ఒకసారి చూడండి, రహస్యం ఎక్కడుందో చెప్తాను. మీరు సినిమా హాల్లో ఇలా కూర్చోలేదు, సినిమా హాల్లో ఇలా కూర్చోలేదు, సినిమా హాల్లో ఇలా కూర్చోలేదు. మీరు ఇలా ఎక్కడ కూర్చున్నారో తెలిసిన? క్లాస్ రూమ్లో కూర్చున్నారు. క్లాస్ రూమ్లో కూర్చున్నప్పుడు ఇలా, సారా పాఠమా చెప్పాలా ఇప్పుడా, ఇలా కూర్చుంటున్నారు. చదవాలా తప్పదా, ఇలా కూర్చుంటున్నారు. టీచర్ ఇలా వస్తుంటే 1857 రివార్డ్ 1857 రివార్డ్ గట్టిగా అరిచి టీచర్ ఇలా వెళ్ళారు. ఇంకా గట్టిగా టీచర్ దాటారు. 1857 రివార్డ్ 18 రివార్డ్. టీచర్ ఇంకా వెళ్ళారు. నో రివార్డ్, ఓన్లీ వాన. వాన పడుతుందా రే? ఎక్కువ పడుతుందా? లోపలికి వచ్చాండి రే. కరెంటు ఆగింది కాబట్టి, వాన వచ్చేలా ఉంది కాబట్టి కొంచెం త్వరగా వదిలేస్తాను, ఓకేనా? జస్ట్ 2-3 అవర్స్ మాట్లాడి, ఓకేనా? డీలోకే. క్లాస్ రూమ్లో మనము నీరసంగా, ఇంట్రెస్ట్ లేకుండా, నా బతుకు ఇంతే, తప్పదురా బాబు చదవాలా అనగా కూర్చుంటాం. అందుకు గుర్తుండదు. సినిమాలు ఎలా కూర్చున్నామంటే ఇలా, కొట్టు. వాళ్ళు ఫైట్ చేస్తుంటే మనం ఫైట్ చేసాం, వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే మనము డ్యాన్స్ చేసాం. అందుకు గుర్తుంది. మీరు నమ్ముతారో లేదో, నేను మీలాగా 8th క్లాస్లో ఉన్నప్పుడు నాకు ఎప్పటికీ గుర్తు. యాక్చువల్గా నాకు తెలిసి నేను ఏ స్కూల్కి వెళ్ళినా కానీ ఈ ఎపిసోడ్ చెప్పకుండా ఉండను. నేను నా 8th క్లాస్లో ఉన్నప్పుడు నాకు ఎప్పటికీ గుర్తు. యాక్చువల్గా వుడ్ సర్ లవ్లీ డార్క్ అండ్ డీప్ బట్ హౌ ప్రామిసెస్ టు కీప్ అండ్ మైల్స్ టు గే బిఫోర్ ఐ స్లీప్ అని రాబర్ట్ ఫ్రాస్ట్ లాంటి వాడు రాసిన కవితల్ని మా ఇంగ్లీష్ మాస్టర్ చెప్తుంటే గలగలా చదువుకున్న వాడిని ఇప్పటికీ గుర్తుంది. యాక్చువల్గా ఎక్కడ 1987 నా 8th క్లాస్ అంటే దాదాపు 38 సంవత్సరాల కిందట. నాకు ఎప్పటికీ గుర్తు మా సోషల్ టీచర్ చెప్పిన పాఠాలు. సెకండ్ వరల్డ్ వార్ ఆయన చెప్పినప్పుడు మనం అర్థం చేసుకున్న తీరు నాకు ఎప్పటికీ గుర్తు. యాక్చువల్గా కదం తొక్కే తురంగాలో, మదం పట్టిన మాతంగాలో, విషంకక్కే భుజంగాలో, కవీని పాటలు వలయ వెచల విహంగాలో, విలయ సాగర తురంగాలో, యుద్ధ గుంజన్ మృదంగాలో, కవీని పాటలు కవీని గళ గణన్మంగళ కలకాహళహళాహళిలో కరిగిపోతుంది, కలిసిపోతుంది, కనరాకనే కదిలిపోతుందని 8th క్లాస్లో చదువుకున్న పద్యం ఇప్పటికి గుర్తుంది. ఇప్పటికీ. ఇంకా నాకు తెలిసి మా హిందీ మాస్టర్ గారు చెప్పింది అయితే, ఎవరున్నారా నీకు హిందీ టీచర్లు ఉన్నారా? హిందీ టీచర్ వాళ్ళు రాలేదా? నేను ఉన్నాను కదా అన్న. నాకు ఎప్పటికీ గుర్తు. యాక్చువల్గా హిందీలో
ने सामान्य आसन्न पूर्ण संदिग्ध भूतकालों में जब क्रिया सकर्मक होते हैं तब कर्ता के साथ नहीं आते, जब कर्ता के साथ नहीं आता तब क्रिया कर्म के लिंग वचन के अनुसार होते हैं। ला बोल भूल तक चुक लगे चे क्रिया सकर्मक होने पर उनके साथ नहीं आता है। ఇలాంటి 64 సూత్రాలు. అందుకని ఎప్పుడో 40 ఏళ్ల కిందట నేర్చుకున్నది ఇవాళకి ఎందుకు గుర్తుందని అడిగితే చదివేటప్పుడు డిసిప్లిన్గా చదువుకోవడం వల్ల. మీరు గుడికి వెళ్ళినప్పుడు, చర్చికి వెళ్ళినప్పుడు, మస్జిద్కి వెళ్ళినప్పుడు ఎంత పవిత్రంగా ఉంటారు, ఎంత అలర్ట్గా ఉంటారు, ఎంత భక్తి శ్రద్ధతో ఉంటారు. చదువు దగ్గర కూడా అలా ఉండండి. చదువుకునేటప్పుడు అలా ఉండండి. చదువుతుంటే ఇంకో పని చేయకండి, ఇంకో పని చేస్తే చదవకండి. చిన్న డిఫరెన్స్ మీరు గమనించారా? చదువుతున్నప్పుడు నువ్వు మర్చిపో, పుస్తకంలో లేనమవు. అలా చేస్తే ఎవరికి లాభం? నీకా నాకా? నీకే, నాకు కాదు. దీని అంతటినీ కలిపి ఏమంటారంటే, నేను అన్నాను కదా, ఈ ఫర్ ఎనర్జీ అండ్ ఎంతూజియాజం అంటారు. ఉత్సాహంగా ఉండండి, చదువుకునేటప్పుడు ఉత్సాహంగా ఉండండి. ఈ ఫర్ ఎనర్జీ. అలాంటి కేవలం చదువు మాత్రమే అంటలేదు నేను, చదువుకోవడం మాత్రమే, ఇంకే పని చేయొద్దు అంటలేదు నేను. ఓకేనా? ఆటలు వచ్చినప్పుడు ఆడండి, అనేసి పాట పాడండి. ఓకే, నే బండికి వచ్చేత్తప్ప అని పాటలు పాడండి. నేను పాడద్దంటలేదు, ఆడద్దంటం లేదు. చదువుకునేటప్పుడు చదువుకోండి, ఆడేటప్పుడు ఆడండి, పాడేటప్పుడు పాడండి, తినేటప్పుడు తినండి, పడుకునేటప్పుడు పడుకోండి. ఎక్కడ నెగ్గాలో తెలిసినడు గొప్పోడు కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినడు గొప్పోడు. ఎక్కడ నొక్కాలో, ఎక్కడ చెక్కాలో, ఎక్కడ తొక్కాలో, ఎక్కడ మెక్కాలో, ఎక్కడ మొక్కాలో, ఎక్కడ చిక్కాలో, ఎక్కడ చెక్కాలో, ఎక్కడ ఎక్కాలో తెలుసుకోండి. అది మీకు ప్రతినిత్యము మీ స్కూల్లో పాఠాలుగా చెప్తారు టీచర్లు. అందుకు జీవితంలో 3 పనులు చేయండి. 1, జన్మనిచ్చిన అమ్మను నాన్నను గౌరవించండి. 2, ఈ పాఠశాలను దేవాలయంగా చూడండి. 3, చదువు చెప్పే టీచర్లను దైవంగా చూడండి. దట్స్ ఆల్. ఇదేనంత కలిపి ఈ ఫర్ ఎనర్జీ. ఇవాళ చాలా ఉంటారా? డీల్ ఓకేనా? నీరసంగా ఉందా? బ్రేక్ ఇద్దామా? మీరు బ్రేక్ కావాలంటే ఇద్దాం, కావాలంటే భోజనం చేసిన తర్వాత పడుకున్నప్పుడు లేచి ఇందాం. బ్రేక్ కావాలని చేయతండి. 50,000 రూపాయలు క్యాష్ ప్రైజ్ ఆన్ ది స్పాట్. ఒక్కరూ లేరా? మొహమాట పడుతున్నారా? జీవితంలో మొహమాట పడకండి. ఇక్కడ ఏమనుకుంటుంది అక్కడ అనండి. సరే, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. నెక్స్ట్ ఏ లెటర్ కావాలి? నెక్స్ట్ ఏది కావాలి? ABCDలో ఏం కావాలి? మీరేమన్నా చెప్పమంటావా? మేము ఎలాగో ఏదో లెటర్ అంటాం, మీరేమో అది కాకుండా వేరే చెప్తారు. అవసరమా? మీ పని మీరు చూసుకోండి సార్. ఏం కావాలి? ఏ కావాలని చేయతండి. అయితే B చెప్తాను కదా. అంతే, లైఫ్ కూడా అంతే. మహేష్ బాబుని పెళ్లి చేసుకోవాలనుకుంటాం, మామూలుడు దొరుకుతాడు. ఎక్కడికో వెళ్ళాలనుకుంటాం, ఇక్కడే ఉండిపోతాం. అవునా కదా? అందులో లైఫ్ ఎప్పుడు గుర్తుంచుకో, లైఫ్ నా దృష్టిలో అన్ప్రెడిక్టబుల్ అనుకోండి. లైఫ్లో ఏది ఊహించింది రాదు. అందుకేం చేస్తున్నా, ఏది ఊహించద్దు. కళ కంటే వాస్తవం చేసుకో, కళలు కంటే వాటిని తీర్చుకో. అబ్దుల్ కలాం గారు చెప్పిన మాట. నెక్స్ట్ ఏం చెప్పాలి నేను ఇప్పుడు? B చెప్పనా? B ఫర్ బిహేవియర్. నేను ఇందాక నా రూమ్లో కూర్చున్నాను. అక్కడ మామూలుగా థింక్ వారు కొంతమంది పెద్దలు, నేను కూర్చున్నాం. ఇట్ ఇస్ ఇన్ఫార్మల్ క్లాస్ రూమ్. ఐ థింక్ మైట్ బి
ప్రిన్సిపాల్ గారు, హెడ్ మాస్టర్ గారు రూమ్ అనుకుంటా నాకు తెలిసి. మామూలుగా మేము కూర్చున్నాం, ఎవరి సెల్ ఫోన్లు వాళ్ళలో ఉన్నాం. ఇద్దరు పిల్లలు లోపలికి రావాలి. డైరెక్ట్గా లోపలికి రాలేదు తెలిసిన మీకు, మీలోనే నేను మాట్లాడతా. ఆ ఇద్దరు పిల్లల్ని గుర్తిద్దామన్నా కానీ క్షణంలో వెళ్ళిపోయారు. ఇద్దరు పిల్లలు యాక్చువల్గా మీలోంచే నాకు తెలిసి లోపలికి వచ్చి మే కమ్ ఇన్ అన్నారు. యాక్చువల్ నిజంగా అక్కడ ఎవరు లేరు అనడానికి. ప్రిన్సిపాల్ గారు లేరు, నేను ఎవరో తెలీదు. మే కమ్ ఇన్. ఒక ప్రిన్సిపాల్ గారు రూమ్లోకి, హెడ్ మాస్టర్ గారు రూమ్లోకి, ఒక టీచర్ రూమ్లోకి, ఒక క్లాస్ రూమ్లోకి పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి అని నువ్వు అనుకుంటున్నావంటే మీరు నమ్మరు. మీరు సంస్కారవంతమైన పిల్లలు. ఎదగాలనే కోరిక ఎవరికి ఉంటుందంటే మనిషికి ఉంటుంది. మీ ఇంటి పక్కన కుక్క పిల్ల ఎప్పుడైనా చూసారా? బాగుంటుందా? ఎప్పుడైనా అడిగారా కుక్క పెద్దయ్యకి ఏమవుతామని? అడగలేదు కదా. గుర్తుంచుకోండి, జంతువులకి ఎదగాలనే కోరిక ఉండదు, మనిషికి మాత్రమే ఉంటుంది. మీరు ఉన్న ఊరు నుంచి ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలని అనుకోవడం లేదంటే, మీకు ఎయిమ్ లేదు అంటే, మీకు టార్గెట్ లేదు అంటే, మీకు ఆశయాలు లేవు అంటే మనుషులు కారు అని అర్థం. మనిషికి మాత్రమే ఎదగాలనే కోరిక ఉంటుంది. ఒక్కసారి ఊహించండి, ఈ మైక్ ఎవరు కనిపెట్టారా? ఎవరు కనిపెట్టారు? ఎవరైనా చెప్పగలరా? ఆ కెమెరా ఎవరు కనిపెట్టారు? తెలియదు కదా. ఈ పోడియం ఎవరు కనిపెట్టారు? గట్టిగా, ఇంకా గట్టిగా. ఏదో దాని ఏమంటారు, దాన్ని తర్పణ. ఎవరు కనిపెట్టారు? ఇది ఎవరు కనిపెట్టారు? మనం వేసుకున్న డ్రెస్, నువ్వు పొద్దున్న దూకిన దువ్వెన, నువ్వు టేస్ట్, నువ్వు వాడే సెల్ ఫోను, నువ్వు వాడే పుస్తకం, నువ్వు వాడే పెన్ను. కాబట్టి ఇప్పుడు ఎవరెవరో మనుషులు కనిపెట్టిన వాటిని నువ్వు వాడుతున్నావు కదా. ఓ 20 ఏళ్ళ తర్వాత, 30 ఏళ్ళ తర్వాత ఇలా నేను మళ్ళీ గండీడికి వచ్చి మాట్లాడుతుంటే ఆ వస్తువుల్లో నువ్వు కనిపెట్టిన వస్తువు, నువ్వు కనిపెట్టిన సిద్ధాంతము ఉంటే మనిషిగా పుట్టిన దానికి సార్థక్యం. ఎదగాలని ఉండాలి. మీ ఊరికి నువ్వు సెలబ్రిటీగా వెళ్ళాలి. మీ ఊరికి నువ్వు సెలబ్రిటీగా వెళ్తే, మా ఈనాడు రిపోర్టర్ ఎక్కడో ఉన్నారు, దానికి మాకు పరిచయం అయ్యారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి రిపోర్టర్లు అందరూ, TV9 నుండి అందరూ నీకోసం ఎదురు చూడాలి. ఎప్పుడు వస్తారు? నువ్వు సెలబ్రిటీ అయితే వస్తారు. సెలబ్రిటీ అంటే నా దృష్టిలో సినిమా వాడు అది కాదు. సెలబ్రిటీ అంటే కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు. సెలబ్రిటీ అంటే మరొకటి కాదు. వాట్ ఐ వాంట్ టు కన్వే, ఇవాళ నిజానికి వేదిక మీద కూర్చున్న వాళ్ళందరూ కూడా అసలైన సెలబ్రిటీలు అంటే నా దృష్టిలో వీళ్ళు, ఇక్కడ కూర్చున్న వీళ్ళు. ఎందుకంటే కొంత సంపాదించుకున్న తర్వాత సమాజానికి ఏమి ఇవ్వాలి అనుకుంటున్నారు. గవర్నమెంట్ స్కూల్ టీచర్లు ఎవరైతే ఇక్కడ ఉన్నారో, మీరు ఇవాళ ఈ ప్రోగ్రాం వెనకాల ఉన్నారు అంటే అర్థం మీరు కేవలం వచ్చిన జీతంతో ఆగిపోకుండా జీవితాలలో వెలుగు నింపాలనుకుంటున్నారు. కాబట్టి అందుని హ్యావ్ ఏ గుడ్ బాడీ లాంగ్వేజ్ అండ్ బిహేవియర్. అది ఇక్కడ ఎక్కువ చెప్పడం నాకు సాధ్యం కాదు. యాక్చువల్గా నేను మీకు ఏడాది పాటు క్లాసులు తీసుకోబోతున్నాను. ఆ విషయం తెలుసా మీకు? తెలిసినా? అరవింద్ రాలేదా? ఉన్నావా? నేను 1 year పాటు మీ క్లాస్ తీసుకోబోతున్నాను. అందులో ఒక క్లాసు బాడీ లాంగ్వేజ్ మీద. బాడీ లాంగ్వేజ్ అండ్ బిహేవియర్ అంటే పెద్దగా మాకు సింపుల్ చెప్తాను. ఎలా నిలబడాలో తెలుసుకోండి, ఎలా నడవాలో తెలుసుకోండి, ఎలా కూర్చోవాలో తెలుసుకోండి.
రెండు పనులు చేయండి. ఎప్పుడు కూడా రెండు పనులు చేయండి. ఒకటి, ఇప్పుడు నా ఫేస్ చూసారా నా ఫేస్ ఎలా పట్టకండి. వద్దు, ఇప్పుడు అంతా నాకే చూడండి. నవ్వుతూ ఉండండి. ఈ ప్రపంచంలో అందమైన వాళ్ళు ఎవరండి? నవ్వుతూ ఉన్నవాళ్ళు. కష్టం వచ్చినా నవ్వండి. జీవితంలోకి కష్టం వచ్చిందంటే అర్థం నువ్వు ఎదగడానికి ఉపయోగపడుతున్నావని. మామూలు వాడి కష్టం రాదు. నీకు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. ఇద్దరు తమ్ముళ్ళు. ఒకడేమో డల్గా ఉంటాడు, నా బతికింతే అని. ఒకడు మంచి హుషారుగా ఉంటాడు, ఓకేనా, చిక్కు డ్యాన్స్ అని ఉంటాడు. రెండు పనులు ఉన్నాయి దగ్గర. ఒకటేమో చాలా ఈజీ పని, ఇక్కడ దాకా వెళ్ళరా, ఏదో కనకచర్ల ఏదో ఊరు నుండి దగ్గర అక్కడ దాకా వెళ్ళు, చాలా ఈజీ పని. ఇంకోటి చాలా కష్టమైన పని. ఇప్పుడు నువ్వు చెప్పు, లుక్ ఎట్ మీ, అందరూ నాకే చూడండి. కష్టమైన పని ఎవరికి ఇస్తావు? చాలా సులువైన పని ఎవరికి ఇస్తావు? ఎవడైతే కాలర్ ఎగరేసి ఆడ తీరని నేను, మగ తీరని నేను, దా ఏం చేస్తావా దా అన్నవాడికి నువ్వు కష్టమైన పని ఇస్తావు. నా బతికింతే, నేను ఎప్పుడు ఇంతే అన్నవాడికి సులువైన పని ఇస్తావు. కాబట్టి దేవుడు ఎప్పుడైనా నీకు కష్టమైన పని ఇచ్చాడంటే అర్థం ఏంటో తెలిసిన, నువ్వు క్యాపబుల్ అయితేనే ఇస్తావు, నువ్వు ఆడ ధీరమైతే ఇస్తావు, నువ్వు మగ ధీరమైతేనే ఇస్తావు. అర్థమైందా? సో అందుకని నీ ముంగిట్లోకి కష్టం వస్తే ఏడవకు, స్మైల్ చేయి. రెండవది సైలెన్స్. రెండు ఎస్లు, ఒకటేమో స్మైల్, ఇంకొకటి సైలెన్స్. జీవితంలో సైలెంట్గా ఉండడం తెలుసుకో. సైలెంట్ అంటే మాట్లాడకపోవడం కాదు, ఎక్కడ మాట్లాడాలో తెలుసుకోగలగడం. ప్రతి విషయాన్ని మాట్లాడద్దు, వేస్ట్. ఫ్రెండ్స్ ఉన్నారా మీకు? లాస్ట్ 5 minutes అండి. పాపం మీకు ఆకలిస్తున్న విషయం అర్థమవుతుంది నాకు. ఓన్లీ లాస్ట్ 5 minutes. పాపం ఆకలిస్తుంది కదా మీకు, కదా ఆకలిస్తుందా? భోజనం చేసి మాట్లాడుకుందామా వద్దా? ఒక్క మాట చెప్తా, లైఫ్లో గుర్తుంచుకోండి, తక్కువ మాట్లాడండి, ఎక్కువ పని చేయండి. తక్కువ మాట్లాడండి అంటే అర్థం అవసరమైనప్పుడు కాదు. రేపొద్దున మీరు క్లాస్లోకి వెళ్ళిన తర్వాత సారు స్టాండ్ అప్, లేదు నిలబడ్డావు, అరే చెప్పరా 1857 రివోల్ట్ అని అడిగారు సారు, ఇలా ఉన్నాను, మాట్లాడరా, అరే మాట్లాడవే, మాట్లాడు. సార్ మొన్న ఏమన్నారంటే మాట్లాడద్దు అన్నారు సార్. అలా కాదు నాన్న, జీవితంలో తక్కువ మాట్లాడండి, ఎక్కువ పని చేయండి, ఎక్కువ చదువుకోండి, అనవసరంగా మాట్లాడకండి. ఫ్రెండ్స్ ఉంటారా మీకు? ఫ్రెండ్స్ లేనివాడు చేయొద్దండి. అబ్బా ఒక్కరు లేరు. ఫ్రెండ్స్ ఉన్నవాడు చేయొద్దండి. అబ్బే మీకు సూత్రం చెప్తా. నేను క్వశ్చన్ అడుగుతాను, నిజంగా సమాధానం చెప్పిన వాళ్ళకి ఆన్ ది స్పాట్ 5,000 ఇస్తాను. ఆన్ ది స్పాట్ ఇక్కడే పెడుతున్నాను నేను, 5,000 ఆన్ ది స్పాట్. నేను క్వశ్చన్ అడుగుతాను, నేను సిన్సియర్ సమాధానం చెప్పండి, చెయ్యెత్తి చెప్పండి, లేచి నిలబడి చెప్పాలి. ఎందుకంటే మరి గిఫ్ట్, దాన్ని ఎత్తుకోవాలి, లిఫ్ట్, అవునా కదా? యా, గొప్ప వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారా? లేచి నిలబడి చెయ్యెత్తి చెప్పరారే, లేకపోతే గిఫ్ట్ పోద్ది. ఉండరా? గొప్పవాడికి ఫ్రెండ్స్ ఉండరా? ఎందుకు ఉండరమ్మా? నువ్వేవో చెప్పాలనుకుంటున్నావు, నువ్వు చెప్తావా? లేచి నిలబడారు ఎవరో, అదే సేమా? గొప్పవాడికి ఫ్రెండ్స్ ఉంటారా? అమ్మ నాకే చూడమ్మా, వాళ్ళతో తర్వాత మాట్లాడచ్చు.
నీ ఫ్రెండా? ఇవాళ నీ ఫ్రెండ్ తీసే. ఎందుకంటే గొప్పవాడి ఫ్రెండ్స్ ఉంటారు కదా, నువ్వు చెప్పిందే కదా. గొప్ప వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారా? ఉంటారా? అయితే నేను 2-3 పేర్లు చెప్తాను, గొప్పవాళ్ళు వాడు ఉన్నారని చెప్పు, ఓకేనా? నరేంద్ర మోడీ, ఆయన ఫ్రెండ్ పేరు చెప్పు. ఆయన ఫ్రెండ్ పేరు చెప్పు. ఉండరు. గొప్పవాళ్ళకి ఫ్రెండ్స్ ఉండరు, గుర్తుంచుకో. పనికి మాటలు మాట్లాడుతూ ఏ పని లేకుండా ఉండరు. నేను మాట్లాడుతున్న ఫ్రెండ్స్ అంటే అలాంటి వాళ్ళు, అవునా కదా? గిఫ్ట్ కావాలా వద్దా? ఆమె గిఫ్ట్ తీసుకుని మొహమాటంగా ఉంది, ఇవ్వలేకపోతున్నాను నేను. మీకు రహస్యం చెప్పనా? రికార్డ్ అవుతుందమ్మా, రికార్డ్ అవుతుందా? ఆ రికార్డు వెనకాల చూసుకోండి. నేను ఇదేమో జేబులో తీసా, 5000 అన్నాను, రూపీస్ అనలే. నా తెలివితేటలు నాకుంటాయమ్మా. ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. నేను రాసిన ఒక బుక్ నీకు గిఫ్ట్గా ఇస్తాను, ఓకేనా? గొప్పవాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు. ఇవాళ ఫ్రెండ్ పెట్టుకోకు. ఒకవేళ నీ ఫ్రెండ్స్ ఉంటే, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే నీ ఫ్రెండ్ నేను ఇంగ్లీష్లో మాట్లాడికి ఎంకరేజ్ చేసేవాళ్ళైతే ఫ్రెండ్స్. నువ్వు మ్యాథ్స్ కనుక చేస్తూ ఉంటే, నీకు పైథాగరస్ సిద్ధాంతం తెలియకపోతే ఎక్స్ప్లెయిన్ చేసేవాడు ఫ్రెండ్. నీకు ఎర్త్ క్వేక్ నిన్ననే ఆఫ్ఘనిస్తాన్లో వచ్చింది, ఎందుకు వచ్చింది అని అడుగుతుంటే టక్ టక్ మని ఎర్త్ క్వేక్ అంటే ఏంటి, వాల్కనోస్ అంటే ఏంటి అని సోషల్ బుక్ తీసి చెప్పగలిగిన వాడు ఫ్రెండ్. నీ ఏ కారణం చేతనైనా నువ్వు భోజనం చేస్తావుగా, భోజనం చేసేది ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. ఈ భూప్రపంచంలో ఎవరికైనా భోజనం చేసే నిద్ర వస్తుంది. భోజనం చేస్తారని నిద్ర ఎందుకు వచ్చింది అని నీకు డౌట్ వస్తే, అవును ఎందుకు వచ్చింది అని సమాధానం చెప్పినవాడు గొప్ప ఫ్రెండ్. మన బ్రెయిన్ కానీ మన బాడీ సెల్స్ అనే ఆక్సిజన్ తోటి పనిచేస్తాయి. మనం భోజనం చేసిన తర్వాత మన యొక్క జీర్ణ కోసం అంటాం తెలుగులో, అది యాక్టివేట్ అవ్వాలి టు డైజెస్ట్ ద ఎంటైర్ ఫుడ్ యూ హ్యావ్ టేకెన్. అది డైజెస్ట్ చేయాలి అంటే దానికి ఆక్సిజన్కు కావాలి. ఆ ఆక్సిజన్ బ్రెయిన్ తీసుకుంటుంది. కాబట్టి ఇక్కడేమో డైజెషన్ స్టార్ట్ అయితే, ఇక్కడేమో డ్రౌజీనెస్ స్టార్ట్ అవుతుంది, దాన్ని నిద్ర అంటాం అని నీ ఫ్రెండ్ మీకు చెప్తే అర్థమవుతుందా? అంటే నువ్వు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్ అన్ని సబ్జెక్టు, సివిక్స్ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, మరొకటి కావచ్చు, నీకు తెలియని దాన్ని తెలియ చెప్తూ ఉన్నావు. ఎప్పుడైనా ఉంటే వాడు ఫ్రెండ్ తప్ప. సినిమాకి వెళ్దామా అని వాడు, ఏ సినిమాకి అని నువ్వు హబ్బే వద్దు. ఇంకా మీరు చిన్నపిల్లలు అయి ఉండవచ్చు కాక, నేను ఇవాళ వ్యాక్సిన్ వేస్తున్నాను, ఒక 5 ఏళ్ల వరకైనా సరే మీకు పనిచేయాలని స్నేహాలు వద్దు. అందులో చెడు స్నేహాలు అసలు వద్దు, పనికి మాన స్నేహాలు అసలు వద్దు. సెల్ ఫోన్ వాడతారా? అదే ఎందుకు వాడరు? ఒకవేళ వాడకపోతే వాడకండి. నిజానికి వాడు సెల్ ఫోన్ లేకపోతే మన లైఫ్ లేదు, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. నేను క్లాసులో చెప్పే ప్రయత్నం చేస్తాను. బట్ ఇన్ జనరల్ మాత్రం ఒకవేళ సెల్ ఫోన్ ఉన్నా అందులో పనికి మాన చూడటానికి ట్రై చేయకండి. నీ మీద నువ్వు కంట్రోల్ పెట్టుకో. దాన్నే డి ఫర్ డిసిప్లైన్ అంటారు. సో ఈ ఫర్ ఎనర్జీ, బి ఫర్ బాడీ లాంగ్వేజ్, డి ఫర్ డిసిప్లైన్. ఇంకా ఎన్ని లెటర్స్ మిగిలినాయి? ఇప్పుడు ఏది కావాలి? అబ్బా చా అవునా, ఏ కావాలా? అయితే సి చెప్తాను. సి అంటే ఏంటి చెప్పమంటావా? కమ్యూనికేషన్ స్కిల్స్. మాట్లాడటం నేర్చుకో. ఇక్కడికి రా, గలగలా మాట్లాడు. ఫ్రెండ్తో గలగలా మాట్లాడు. ఫ్రెండ్ అంటే ఉద్దేశం పనికి మాల ఫ్రెండ్ కాదు, పనికొచ్చే ఫ్రెండ్. అమ్మతో మాట్లాడు. కమ్యూనికేషన్ స్కిల్ అంటే అర్థం తెలిసిన, ఎంత మాట్లాడాలో తెలిసినవాడు. లాస్ట్ 3 minutes నేను ఆపేస్తాను, డోంట్ వరీ. పాపం చిన్న పిల్లలు మీరు చాలా ఆకలిస్తుంది కొంతమందికి కదా, అవునా కదా? ఎంత బాబా ఎంత కదా, అవునా కదా? ఆకలిస్తుందా? గర్త్ గుడ్డేం కాదు. ఇదే ఇక్కడికి ఒక సినిమా హీరో హీరోయిన్ వస్తే ఆకలి లేదు, గర్త్ గుడ్డులు. కాబట్టి నేను 4 o'clock వరకు క్లాస్ తీసుకుంటా, నో అన్నం. ఈ పెద్దవాళ్ళంతా ఎంత కంగారు పడుతున్నారంటే, ఈడు తసదే ఈడెవడరా బాబు 4 o'clock వరకు. ఆడ కూడా పెట్టద్దు అన్నం, అంతే కదా? మనం తినకపోతే వాళ్ళు మాత్రం ఎలా తింటారు, అవునా కదా?
మీరు గమనించారా? ఈ మొత్తం హాల్లో, ఈ మొత్తం దాంట్లో ఎవరు అలర్ట్గా ఉండాలో చెప్పండి. ఎవరు అలర్ట్గా ఉండాలి? ఎందుకంటే ఎప్పుడు గుర్తుంచుకో, పెర్ఫార్మెన్స్లో ఎవరైతే ఉంటారో, అంటే పనిలో ఎవరైతే ఉంటారో వాళ్ళు అలర్ట్గా ఉండక తప్పదు. అందులో ఎప్పుడు గుర్తుంచుకో, పని చేస్తున్నప్పుడు అలర్ట్గా ఉండు. నీ పని ఏంటి? చదువుకోవడం. అవునా కదా? సి ఫర్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇది చెప్పేసి ముగిస్తానే, ఓకేనా? డీల్ క్లోజ్ చేద్దాం. అరే నేను క్వశ్చన్ అడుగుతాను, సమాధానం చెప్పాలరా మీలో. ఒక అతని కళ్ళు, అతని కళ్ళు మాత్రమే లేకపోవడం కాదు, 30 ఏళ్ళకే చనిపోతావు అంటే ఆయుష్ తక్కువ అంటారు, శాపం. అతని కళ్ళు లేవు, ఆయుష్ లేదు మాత్రమే కాదు, అనారోగ్యం, ఎప్పుడు ఏదో ఒక జబ్బు. ఈ 3 మాత్రమే కాదు, ఇంకా పెళ్ళి అవ్వలేదు, కాబట్టి పిల్లలు లేరు. దానితో డబ్బులు, పేదరికం. కళ్ళు లేవు, చెప్పండి, ఏమీ లేవు. కళ్ళు లేవు, ఆయుష్ లేదు, ఆరోగ్యం లేదు, డబ్బులు లేవు, పెళ్లి కాలే. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అరే వరం కోరుకోరా అన్నాడు. దేవా నాకు కళ్ళు ఇవ్వు అంటే ఓన్లీ కళ్ళు వేస్తావు, కాబట్టి నా కళ్ళు ఇవ్వు, ఆరోగ్యం ఇవ్వు, ఆయుష్ ఇవ్వు, పెళ్ళి అయ్యేలా చూడు, డబ్బు వచ్చేలా చూడు అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఎక్స్ట్రా చేయకరే, బై 1 get 1 ఫ్రీ కాదు, ఏదో ఒకటే నీకు, ఓన్లీ 1 ఆఫర్. ఇదేం ఆషాఢం సేల్ కాదు, శ్రావణ మాసం బంపర్ ఆఫర్ కాదు. ఏదో ఒకటి, ఏం కావాలో తెలుసుకోవాలి. ఎలారా మరి? కళ్ళు అడిగితే కళ్ళు వస్తాయి కానీ మిగతా 4 మటాష్. మన ఆయుష్ అంటే ఆయుష్ వస్తుంది కానీ మిగతా 4 మటాష్. ఏం చేయాలి మరి? ఏం చేస్తుంటాడు రా వాడు? కమ్యూనికేషన్ స్కిల్స్కి నాకు తెలిసి ద బెస్ట్ స్టోరీ ఏదైనా ఉందని ఇది నమ్ముతాను నేను. ఏంట్రా అది? ఏమన్నాడు తెలిసిన? అక్షరార్థ నాకే చూడండి. సిట్ ప్రాపర్లీ, ఫోల్డ్ యువర్ హ్యాండ్స్. ఏమన్నాడు తెలిసిన? దేవుడా నువ్వు ఎలాగో ఒకటే వరం అంటున్నావు కాబట్టి నాకు ఒక వరం ఇవ్వు, అంతగానే వద్దులే. నా 90వ ఏట బంగారపు ఉయ్యాల మీద ఊగుతూ ఉండగా నా మనవడు ఆడుతూ ఉంటే ఆడి చూస్తూ ఉండగా నేను ఆనందంగా హాయిగా ఉండే రోజుల్ని ఇవ్వవయ్యా అన్నాడు. ఇందులో 5 కవర్ అయిన చూడండి. 90 ఏట అన్నాడు కాబట్టి ఆయుష్ పెరిగింది, ఆనందంగా అన్నాడు కాబట్టి ఆరోగ్యం ఉంది, చూస్తూ అన్నాడు కాబట్టి కళ్ళొచ్చాయి, మనవుడు అన్నాడు కాబట్టి పెళ్ళై పిల్లలై మనవాళ్ళు వచ్చారు. మరి డబ్బు ఎక్కడ వచ్చినారా? బంగారపు ఉయ్యాల మీద ఊగుతూ అంటే డబ్బులు వచ్చినాయి కదరా. మరి ఎప్పుడు గుర్తుందిగా, ఒక మాట మాట్లాడితే అనేక అర్థాలు ఉండాలి. ఒక మాట ఎగ్జామ్ హాల్లో రాస్తే 100 మార్కులు తేవాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుందాం, రాయడం నేర్చుకుందాం, మాట్లాడటం నేర్చుకుందాం. వ్యక్తిగత జీవితంలో కావచ్చు, ఇలాంటి సభల్లో కావచ్చు. దీంతో నేను చెప్పాలనుకున్న 5 అక్షరాలు అయిపోయినాయి. ఏ చెప్పాను, బి చెప్పాను, సి చెప్పాను, డి చెప్పాను, ఈ చెప్పాను. ఈ ఫర్ ఎనర్జీ, డి ఫర్ డిసిప్లైన్, బి ఫర్ బాడీ లాంగ్వేజ్, సి ఫర్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఏం మర్చిపోయినా? చెప్పానుగా, చెప్పలేదా? అరే నేను ఇంతవరకు మాట్లాడిన దాంట్లో ఏని కవర్ చేశాను రా? నేను కవర్ చేసిన ఏని మీరు ఎవరైనా డిస్కవర్ చేస్తే నిజంగా గిఫ్ట్ ఇస్తాను రా. నేను యాక్చువల్గా ఎలా మర్చిపోయాను. మామూలుగా కారులో బుక్స్ పెట్టుకుంటా. ఇవాడు ఎందుకో యాక్చువల్గా బుక్స్ తెచ్చుండేవాడిని, బట్ అయినా
మనది ఇవాళ ఒకరోజు కాదు కదా, ఏడాది పాటు మీరు నాతో ఉండాలి. తెలిసిన నాకు విషయం మీకు లాస్ట్ నిజంగా 5 నిమిషాలు. నేను రాజకీయ నాయకుడిని కాదు, మాట నిలబడతా. చెప్పండి, నేను మధ్యలో ఏని కవర్ చేసా. చెయ్యదు చెప్పండి, గిఫ్ట్లు పోతాయి. యాక్టివ్, లేచి నిలబడు. గిఫ్ట్ కావాలా వద్దా? కావాలా వద్దనాడు, అంతే కదా. నా దగ్గర గిఫ్ట్ లేనప్పుడు మరి ఏం చేయను కదా. మీకు లిఫ్ట్ ఇవ్వగలను కానీ గిఫ్ట్ ఇవ్వలేను. లిఫ్టే ఒక గిఫ్ట్. యాక్టివ్నెస్ ఏమన్నా నువ్వు? యాక్టివ్నెస్. ఓ సూపర్. ఇంకా ఎలర్ట్ ఎవరెవరు చేయొద్దాను. ఎలర్ట్, లేచి నిలబడు. నిలబడుండమ్మా. నీరసంగా ఉందా? అయితే నిలబడు. అలర్ట్నెస్. ఇంకా నేను ఒకటి కవర్ చేశా. యాక్టివ్ అమ్మ చెప్పేసిందిరా. యాటిట్యూడ్. నాకు తెలిసి మొత్తం దాంట్లో ఏ ఫర్ యాటిట్యూడ్ అనలేదు నేను. నాకు తెలిసి యాటిట్యూడ్ అనే పదం నాకు తెలిసి వాడలేదు సార్. రికార్డు చూద్దాం. యాటిట్యూడ్ అనే పదం నాకు తెలిసి వాడలే. నెక్స్ట్ ఎవరు చెప్తారు? నేను మీకు క్లూ ఇవ్వనా? అంటే ఈ క్లూ అయిన తర్వాత 2 నిమిషాల్లో ముగించేస్తాను. అంటే నా ఉద్దేశం ఆకలి వేస్తున్న వాళ్ళు ఎవరన్నా, డయాబెటిక్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. యాక్చువల్గా ఇలా ఇన్ఫర్మేషన్ ఇస్తూ 2 గంటలు వేసుకుంటాను నేను. అయిపోతుంది బే అంత మామూలుగా వదిలిపెట్టాను నేను. క్లూ ఇస్తాను నేను. క్లూ ఏంటంటే, మీ ఇంటి పక్కన కుక్క పిల్ల ఉందా అని అడిగాను నేను. కుక్క పెద్ద ఏం అందరు గట్టిగా. అరే బాబా, జీవితంలో ఏం లేకపోతే ఏమీ లేదు. ఏ ఫర్ ఏం, బి ఫర్ బాడీ లాంగ్వేజ్ అండ్ బిహేవియర్, సి ఫర్ కమ్యూనికేషన్ స్కిల్స్, డి ఫర్ డిసిప్లైన్, ఈ ఫర్ ఎనర్జీ. ఏమండి, ఈ నలుగురికి ఏదో గిఫ్ట్ ఇద్దాం తర్వాత అయినాను. మరి వాళ్ళకి ఇస్తే మీకు ఇవ్వకపోతే బాగుండదు కదా. అందుకు ఏం చేద్దామంటే, ఇక్కడ ఎన్ని స్కూళ్ళ వాళ్ళు వచ్చారో నాకు తెలియదు కాబట్టి పెద్దలు చెప్తే 5 స్కూళ్ళ వాళ్ళకి పుస్తకాలు గిఫ్ట్గా ఇస్తామండి. పుస్తకాలు గిఫ్ట్ ఎవరిస్తే బాగుంటుంది? నేనా? అబ్బచ్చా నేనా? అయ్యో నేనా? నేనెవరు? అక్కడ మాధవరెడ్డి గారు లాంటి పెద్దలు ఉండగా, రవిప్రకాష్ రెడ్డి గారు లాంటి పెద్దలు ఉండగా, ఆయన అమెరికాలో కానున్నారు యాక్చువల్గా, వెనకాల ప్రసాద్ గారు ఉండగా నేను ఇస్తే బాగుంటుందా? బాగుంటుందా? బాగుంటుంది కదా. బాగుంటుందా? కాబట్టి నేను రాసిన పుస్తకాలని వారి చేతుల మీదుగా మీకు అందజేసే బాధ్యత నాకు. ఒక్కొక్క స్కూల్కి ఎన్ని పుస్తకాలు ఇస్తే లైబ్రరీలో పెట్టచ్చో మీరు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే పెద్దల చేతుల మీదుగా నేను నెక్స్ట్ వచ్చినప్పుడు. నెక్స్ట్ కూడా వస్తారంటావేంటి? ఓకేనా? లాస్ట్ ఓన్లీ 2 seconds or 20 seconds. ఓకేనా? సిట్ ప్రాపర్లీ. అందరూ నిజంగానే ఆపుతాను, పాపం మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టాను. సిట్ ప్రాపర్లీ. ఐ థింక్ డిఓ గారు వచ్చారా? సిట్ ప్రాపర్లీ. మీరు ఎప్పుడన్నా ఫెయిర్ అండ్ లవ్లీ అని విన్నారా? మీరు విన్నారా? రాసుకున్నారా? ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకున్నారా? అందరూ సార్ నాకేసి చూడండి. ఓన్లీ లాస్ట్ 3 minutes కూడా 30 seconds. అందరూ నాకేసి చూడండి ప్లీజ్. అరే వెనకాల మీరు ₹5 ఫెయిర్ అండ్ లవ్లీ ఫస్ట్ వీక్ రాసుకుంటే కొంచెం గ్లో అవుతావట, సెకండ్ వీక్ ఇంకొంచెం గ్లో అవుతావట, థర్డ్ వీక్ అబ్బో ఎంతో గ్లో అవుతావట, ఇంకా 7 weeks వచ్చేసరికి గ్లో ఫ్లో ఫ్లో. ₹5 ఫెయిర్ అండ్ లవ్లీ నిన్ను మార్చేసే శక్తి ఉంటే, మీకు సంతూర్ సోపు, మెడిమిక్ సోపు యాడ్లు చూసారా?
అడ్వర్టైజ్మెంట్లు చూసారా? దాంతో స్నానం చేస్తాడట, 60 ఏళ్ళ ఆవిడ కూడా 20 ఏళ్ళు అయిపోతుందట. ఇద్దరు పిల్లల తల్లి కూడా మమ్మీ అంటే ఏం తెలియదట. సిట్ ప్రాపర్లీ, ఫోల్డ్ యువర్ హ్యాండ్స్. ₹5 ఫెయిర్ అండ్ లవ్లీకి నిన్ను మార్చేసే శక్తి ఉంటే, ₹20 మెడిమిక్స్ సోపుకే నిన్ను మార్చే శక్తి ఉంటే, తెలంగాణ తల్లికి ఇంకెంత ఉంటుందో ఆలోచించు. నిన్ను కన్న అమ్మ నాన్నలకి ఇంకెంత శక్తి ఉంటుందో ఆలోచించు. నీకు చదువు చెప్తున్న టీచర్లకి ఎంత శక్తి ఉంటుందో ఆలోచించు. దాదాపు 500 పుస్తకాలు చదువుకున్న వ్యక్తిగా ఈ పెద్దలకి ఆ టీచర్లకి ఇంకెంత శక్తి ఉంటుందో ఆలోచించు. సమాజానికి ఎంత శక్తి ఉంటుందో ఆలోచించు. దాదాపుగా 12 మార్కుల్లో IASని కోల్పోయిన నేను గత 25 ఏళ్లుగా కనీసం ఒక 1000 మందిని తయారు చేసిన వ్యక్తిగా మాట్లాడుతున్నాను. ఇక్కడి నుంచి, ఈ మట్టి బొమ్మల్లోంచి, ఈ మట్టి రేణువుల్లోంచి IASలో, IPSలో, IRSలో, గ్రూప్ 1 ఆఫీసర్లో, గ్రూప్ 2 ఆఫీసర్లో, డాక్టర్లో, లెక్చరర్లో, టీచర్లో, సామాజిక శాస్త్రవేత్తలో, అమెరికాకో, ఆస్ట్రేలియాకో, ఆఫ్రికాకో, మరో చోటుకో వెళుతున్న వాళ్ళు ఇక్కడి నుంచి రావాలి. కూర్చోండి. ఇక్కడి నుంచి రావాలి. బయట లేరు. లోపల ఉన్నాడు దొంగ, లోపల ఉన్నాడు బద్దకస్తుడు. వాడిని కడుగుదాం. ఇంతమంది పెద్దలు ఇన్నిన్ని సమయాలని, ఇన్నిన్ని ధనాల్ని, ఇన్నిన్ని సేవల్ని మీకు చేస్తుంటే, అమ్మా నాన్న కష్టపడుతున్నారో పక్క, టీచర్లు కష్టపడుతున్నారో పక్క, ఎక్కడో అమెరికా నుంచో, మరో చోట నుంచో, ఫిలడెల్ఫియా, తెలంగాణ అసోసియేషన్, మరోటో మీకోసం వస్తుంటే, యుటిలైజ్ ద ప్రాపర్టీ, యుటిలైజ్ ద ఇన్ఫ్లుయెన్స్, యుటిలైజ్ ద ప్రొఫెషన్, యుటిలైజ్ ద పర్సనాలిటీ. మీకు డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి, ల్యాబ్స్ ఉన్నాయి, ఇంత అత్యద్భుతం ఉంది. 2, ఇప్పుడు సమాజాన్ని, భరతమాతని, తెలంగాణ తల్లిని, నువ్వు పుట్టిన ఊరిని తలుచుకో. చూడా చక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి, నన్ను కన్న నా పల్లెటూరికి, నా ఊరికి ఏం చేయాలి తెలుసుకో, ఎదుగు. మొదటిదేమో టీచర్కి ఇచ్చావు వాగ్దానం, రెండవది నువ్వు పుట్టిన సమాజానికి ఇచ్చావు. అది ఊరంటావా, జిల్లా అంటావా, రాష్ట్రం అంటావా, దేశం అంటావా, ప్రపంచం అంటావా, నీ ఇష్టం. 1, నిన్ను కన్న అమ్మకి నాన్నకి ఇవ్వు. నిన్ను కన్నారు వాళ్ళు. నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఆడపిల్లలారా, నీ జీవితంలో నిజమైన హీరో సినిమా వాడు కాకూడదు, మీ నాన్న కావాలి. నువ్వు ఎదగడం కోసం ఎంత కష్టపడతాడు నాన్న అర్థం చేసుకో. అమ్మ నువ్వు లోపల ఉన్నప్పుడు, కడుపులో ఉన్నప్పుడు బయటికి రావడానికి తన్ని బయటకు వచ్చావు. నువ్వు 1, 2, 3 అన్ని నేల మీద వేస్తే అన్ని కడిగి నీకు విద్యా బుద్ధులు నేర్పిన మహా తల్లి, మొదటి గురువు అమ్మ. అమ్మకు నాన్నకు నమస్కారం పెట్టు, వాగ్దానం చేయి. ఎదగరాబై, ఎదుగు, గొప్పవాడు బాబు, ఈ ప్రపంచానికి ఉపయోగపడు. నీ ఊరికి చీఫ్ గెస్ట్ గాను, నీ ఊరికి సేవ చేస్తున్నారా. ఇప్పుడు కూర్చున్న మీరందరూ ఒక్కసారి లేచి నిలబడండి. కూర్చున్న పిల్లలారా ఒక్కసారి లేచి నిలబడండి, కళ్ళు తెరవండి. కూర్చున్నారు కదా ఇంతవరకు. ఇప్పుడు లేచారు అంటే అర్థం ఏంటంటే జీవితంలో లేస్తున్నారు అని. ఇప్పుడు మీరు కళ్ళు తెరిచారంటే ఇంతవరకు అజ్ఞానంలో ఉన్నది కళ్ళు తెరిచారని. ఇంతింతై బడుడింతై మరియు దానంతై అగో వీధి పైనంత తోయిన మండలాగ్రమణ కళ్ళంతై ప్రభా రాసిపోయినంతగా ఈ ప్రపంచానికి ఉపయోగపడే మహోన్నతమైన వ్యక్తులు మీరు కావాలని ఆశిస్తూ చప్పట్లతోటి మొత్తం సైలెన్స్ని బ్రేక్ చేసి ప్రపంచానికి ఉపయోగపడండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.